పునరుత్థాన సాక్ష్యాన్ని నేను ప్రచురణ చేయుటకు సెయింట్ హ్యాన్స్ చర్చ్ వారు నిర్వహించినటువంటి సంపూర్ణమైన ర్యాలీని బట్టి ప్రభుకు మహిమ కలుగుగాక. దైవజనమా, మన ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి పాపంలో నుండి శాపంలో నుండి విడిపించడానికి మానవుని యొక్క స్వరూపం దాల్చి మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన ఇలా సెలవిస్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఎవడు నా ద్వారా తప్పక పరలోకము చేయడని దేవుడు సెలవిచ్చాడు. ఆ వాక్కును నెరవేర్చడానికి దేవుడు 2025 సంవత్సరాల క్రితము ఆయన మానవుని యొక్క స్వరూపమును దాల్చి తన ప్రజల యొక్క పాపముల నుండి, తన ప్రజల యొక్క శాపముల నుండి విడిపించడానికి ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. ఈరోజు యేసుక్రీస్తు సిలువలో ఆయన రక్తము కాచింది. దేవుని యొక్క ప్రజలు మనము దేవునికి దూరస్థులమై ఉండగా ఆయన తన సమీపస్తులుగా మార్చడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బ ద్వారా, ఆయన విలువైన రక్తము చేత మన పాపముల నుండి, మన శాపముల నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు. దీన్ని శాంతి వారి అంటారు. ఆయన ఏ క్రోధము లేక, ఏ మత్సరము లేని వాడై ప్రతి జనము నుండి, ప్రతి ప్రజల నుండి, ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మరణించింది కేవలం ఒక జాతి కొరకు కాదు, ఒక కులము కొరకు కాదు, కానీ యావత్ ప్రపంచం కొరకు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మరణించి లేవడం జరిగింది. ఎందుకు లేచినంటే ఆయన పునరుద్ధానము. ఆ పునరుద్ధానము ద్వారా ప్రతి మనుష్యుడు తన పాపముల నుండి విడుదల పొందుతే, ప్రతి మనుష్యుడు వారి శాపముల నుండి విడుదల పొందుతే యేసుక్రీస్తు మరణించింది మన కొరకే. ఆ యేసుప్రభు మరణించింది మన పాపముల కొరకే. యేసుప్రభు మరణించింది మన శాపముల నిమిత్తమే. ఆయన మరణించి తిరిగి లేచింది మన పాపముల నుండి, మన శాపముల నుండి. మన అంధకారంలో ఉండగా ఆయన అంధకారం నుంచి విమోచించటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి లేచిన పునరుద్ధానము. అందుకే ఈ సిల్వ యాగం ఏదైనా ఉందంటే మానవాళి పాప యాగము కొరకై ఆయన యాగ బలిగా మార్చబడ్డాడు. అందుకే మనుషుల యొక్క రక్తము, జంతువుల యొక్క రక్తము మనుషుల యొక్క పాపముల నుంచి ఏర్పరచదు, కానీ ఒక స్వరక్తము తన కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన మరణయాగము ద్వారా పొందిన రక్తమే యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ లేఖనం సెలవిస్తుంది, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి గాయములు కడుగుని, అది పాప గాయములు, శాప గాయములు, మత్సర గాయములటువంటివి తీసివేయడానికే యేసు ప్రభు మరణించాడు. ఈ గాయములు ఏమైనా యేసు ప్రభు మరణించి ఆయన సిలువలో పలికిన 7 మాటలు, ఒకటి పగలు, 3, 4 చీకటిలో మాట్లాడుతూ వెళ్తున్నాం. చీకటిలో నుండి తన ప్రజలను వెలుగులోకి పిలవడానికే యేసయ్య మరణించాడు. అందుకే తద్భక్తే పాప పరిహారమే. అంటే పాపములో నుండి మనుషుడు విమోచించబడాలంటే ఏ రక్తము కాదు, కానీ ఆ రక్తమై ఉండాలి. అదే యేసయ్య రక్తము, యేసుక్రీస్తు రక్తము మనందరి కడగడానికి, మన పాపల నుంచి విమోచించడానికే ఆయన స్వరక్తమంతా ప్రారంభించారనమాట. అందుకే యేసు ప్రభు మరణించింది శిలువలో పలికిన 7 మాటలు విలువైన మాటలు. యావత్ ప్రపంచానికి 7 దినాలు నిలబడి సువార్త ప్రకటించబడ్డది. కారణం అంటే నా పాపముల నుండి విమోచించువాడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన పాపం నుంచి విడిపించడానికే యేసయ్య మన కొరకు మరణించాడు. ఆ శిలువ ప్రాణం మోసుకుంటూ వెళ్ళింది నా పాపములు మాత్రమే. కాబట్టి దేవసనమా, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమందికి వినబడుతుందో, నీ కొరకే యేసయ్య మరణించాడు, నీ కొరకే యేసు ప్రభు లేచాడు, నీ కొరకే ఆయన పునరుద్ధారుడై లేచాడు. కనుక మనం దేవుని కొరకు పరిగెడుతున్నాం, దేవుని కొరకు పరిగెత్తాలి. అందుకే ఈ శాంతి ర్యాలీ రేపటి దినాన కూడా రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ప్రారంభించబడుతుంది. హెచ్బి కాలనీ నుంచి హౌసింగ్ బోర్డు ప్రాంతం వరకు, హౌసింగ్ బోర్డు నుంచి నాచారం వరకు శాంతి ర్యాలీ ఉంటుంది. పునరుద్ధారుడు